ఏంటి 'పవన్ కళ్యాణ్' గారి మీద మీ అభిప్రాయం అంటే ఏంటి? ఆయన బాగానే చేస్తున్నాడండి. ఆడు ఎక్కువగా విశాఖపట్నం అటు సైడు, మన్యం సైడు చాలా బాగా చేస్తున్నాడు. రోడ్లు వేయించడం కానివ్వండి, వాళ్ళకి ఏ సౌకర్యాలు ఎంత తక్కువ అయితే చూడడం కానీ ఆయన పాపం బాగానే చేస్తున్నాడు. మీరు చెప్తున్నారు మీరు చేస్తున్నారని. సో ఆయనేమో ప్రజలను గాలికి వదిలేసి సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారన్నారు. ఏం లేదు సార్, ఆయన చేసే పని ఆయన చేస్తున్నాడు. ఓకే. అంటే మీరేమనుకుంటున్నారు? ఆయన సినిమాలు చేయాలనుకుంటున్నారా? రాజకీయాల్లో ఉన్నారు? సినిమాలు కానివ్వండి, రాజకీయాలు బెటర్ అండి. ఎందుకంటే సినిమాలు అంటే ఇప్పుడు గ్లామర్ ఉన్నని చెప్పి ఉంటుందండి. గ్లామర్ అయిపోయిన తర్వాత సినిమా పోద్ది. ఓకే. ఇది అనుకోండి జీవితాంతం మంచి అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకుంటే రామారావు గారి లాగా అందరూ నిలబడతారు. చివరికి అసలు తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? ఆయన వ్యక్తిగతంగా విమర్శించే వాళ్ళు. వేస్ట్ అండి వాళ్ళంతా. ఊరినే వాళ్ళు ఏంటంటే నోరు దోలకి ఏదో అంటారు. ఓకే. నోరు దోలకి వాళ్ళు వచ్చేస్తారు తప్పండి. ఓకే. వేస్ట్ అండి వాళ్ళ అన్న ఉచ్చి మాట్లాడండి ఆయన. థ్యాంక్ యూ సార్. కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకున్నట్లయితే ఒక ముఖ్యమంత్రిగా ఏ విధంగా ఉంది ఆయన పనితీరు? చాలా నంబర్ 1 పని చేస్తున్నాడు. కూటమి అన్నందుకు కూటమి కూడా ఎక్సలెంట్ గా పని చేపిస్తున్నాడు. పర్వాలేదు. అంటే డిప్యూటీ అది సీఎం ఎలా ఉంది ఆయన పనితీరు? బాగానే ఉందండి. ఆయన డిప్యూటీ సీఎం కాదు, ఆయన మనకి కావాల్సిన దేవుడు. ఏమంటే మన అనుకునేది, మన ఆలోచనలు, మన ఇది ఆయనే చేసుకెళ్ళిపోతున్నాడు. పేదవాడు అన్నాడు చాలు, ఉన్నామంత చాలు ముందు వాళ్తున్నాడు. చాలా మందికి కూడా చాలా రకాలుగా సాయం చేస్తున్నాడు. అది ఆయనేమో ప్రజలను గాలికి వదిలేసి సినిమాలు చేసుకుంటే అన్నీ ప్రజలు నిర్ణయించాలండి. గాలి వదిలేసాడు, ఏం చేశాడు, కొంత దీంట్లోనే ఎంతో పని చేసి వెళ్ళిపోయాడు. ఇంకో 15 సంవత్సరాలు చూస్తే ఇంక మన పవన్ కళ్యాణ్ ఇంకా చూడాల్సిన లేదు. అది ఏం చెప్తారు? దేవాలయంలో వాళ్ళ పాపాన్ని కాలేకపోతారండి. చేసే వ్యక్తికి ఏదో చేస్తున్నారు. అది పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తుంది? మీ అభిప్రాయం ఏంటంటే ఆయన మీద, పవన్ గారి మీద? పరిపాలన చాలా బాగుంది. ఏది ఎక్కడ ఏం జరిగినా వెంటనే రెస్పాన్స్ అవుతున్నారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్నారు ఆయన. ఉప ముఖ్యమంత్రిగా ఎలా ఉంది పవన్ గారి పనితీరు? బాగుందని చెప్తాం. బాగుంది. మధ్యలోకి న్యాయం చేస్తున్నారు. అవును, 100%. 100%. ఆయనేమో ప్రజలను గాలికి వదిలేసి సినిమాలు చేసుకుంటే లేదు. గాలికి వదిలేసే బలం అయితే కనుక ఎందుకు వెంటనే రెస్పాన్స్ అవ్వరు కదా. ఆయన చెప్తున్నారు కదా, నాకు 2 కళ్ళు లాంటివి, ఒకటి ఇది ఒకటి అదే అని. అంటే ఆయన సినిమాలు కూడా చేయకూడదు, కోర్టులో కూడా చేయకపోతే ఎలాగా ఆదాయం అనేది చూసుకోవాలి కదా. తప్పది. మీరేమనుకుంటారు? సినిమాల్లో ఉండాలనుకుంటున్నారా, రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నారా, రెండు చేయాలనుకుంటున్నారా? రెండు చేయాలనుకుంటున్నాను. రెండు కూడా చేయగలనుకుంటున్నారా? అయితే అవచ్చు, వాళ్ళకి పాసిబుల్ ఉంటుంది కదా, చేసుకుంటారు. ఓకే. ఎలాంటి మార్పులు చూసారండి డిప్యూటీ సీఎం అయ్యాకంటే రాష్ట్రంలో? మార్పులు ఆయన శాఖకు సంబంధించి అటవీ రోడ్లు వేయడం, మంచి కార్యక్రమాలు అన్నీ. చిన్న పల్లెటూళ్ళు దగ్గర రోడ్లు ఉంటే కాదు, పల్లెటూరులో కూడా రోడ్లు బాగా పడుతున్నాయి. అదొకటి వెళ్ళని గుడ్డు. ఓకే. ఆయన తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? ఆయన వ్యక్తిగతంగా విమర్శించే ఎవరి ఇష్టం అది. మనం దానికి తిట్టే వాళ్ళకి చెప్పది. పక్క దాంట్లో తొంగి చూడడం అనేది అనవసరం. అది ఎవరి వ్యక్తి జీవితం వాళ్ళది. ఓకే. మనం వేరే వాళ్ళ దృష్టిని చూడకూడదు కదా. ఓకే. అంతే. థ్యాంక్ యూ.